రైట్. నిన్న డాక్ట్రిన్ ఆఫ్ సిన్ గురించి మేము చాలా విషయాలు విస్తారంగా డిస్కస్ చేసుకున్నాం. టుడే ఆల్సో వి విల్ ప్రే అబౌట్ ఇట్ అండ్ చేసుకుని వాక్యం ఈ ఈ యొక్క డాక్ట్రిన్ గురించి తెలుసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో ఈ సాయంకాలం ముందు మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, నిజమే దినమంతటిలో మంది సోదరులము ప్రభు అందరము వేరు వేరు పనుల ద్వారా బిజీగా ఉన్నప్పటికీ, మరి టైర్డ్ అయిపోయినప్పటికీ మీ సన్నిధిలో మీ వాక్యాలు ధ్యానించడము, మీ మాటలు వినడము, దేవానిసే మా తెప్పరిల్లినటువంటి మా జీవితానికి మా ప్రభు గొప్ప జీవం అనుగ్రహించడానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి డాక్టర్ నౌసిన్ గురించి మాట్లాడుకోవడానికి ఈ సన్నిధికి వస్తా ఉంటుండగా మీ జ్ఞానం చేత నడిపించండి, పరిశుద్ధాత్మ కృపను మాకు అనుగ్రహించమని దేవా ముందున ఆశ్రయించమని మీ జ్ఞానం చేత మాకు అందరికీ మీ కృప నడిపించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. నిన్న పాపం అనే డాక్టరీన్ గురించి చాలా విపులంగా చూసినట్లు మనం ఈ స్లైడ్స్ లో చూస్తాం. రైట్. దీనికి హమర్షియాలజీ అన్నారు. హమర్షియా అంటే మిస్సింగ్ ద మార్క్. ఎనీ మీరు ఎవరైనా చెప్పగలుగుతారు కొన్ని పాయింట్ లిస్ట్ వాట్ ఆల్ వి డిస్కస్ ఎస్టర్డే ఓన్లీ? Nature of sin, origin of sin. We discussed about yesterday. We discussed about definition of sin, origin of sin, nature of sin, universality of sin, implication of this sin, universality, consequence of sin, and now we are going to discuss about the kinds of sin. Okay, good. Right. Anyone? What all we learn? Just simply points. So this is all we discussed today. I'm just little scrolling down. You can say in the first point itself. Types of Okay, sins here we can. Inherited sins. Okay, Types. inherited sin, imputed sin, individual sin. 4 types. Inherited sin and implemented. Initial Alright. sin, inherited sin. Okay, so these are the points that we discussed yesterday. Definition of sin, origin, nature, universality. యూనివర్సాలిటీ के बारे में యూనివర్సాలిటీ గురించి చెప్తారా? వాట్ డు యు అండర్స్టాండ్ ఫ్రమ్ ది యూనివర్సాలిటీ ఆఫ్ సిన్? No one except Jesus. Everyone was born with sin except Jesus. All Wonderful. human Okay. beings. Good. All need Yeah. salvation. All need salvation. Okay, good. Right. The two examples that we were taken, universality. Anybody remember two examples? One Christ example. atonement. One example that we were taken, that is ఫీవర్ వస్తే అందరూ పారాసిటమాల్ వాడతారు. రైట్. ఫీవర్ అనేది ఏ దేశంలోనైనా ఒకటే. రెండు ఎగ్జాంపుల్, అందరూ అంటే చిన్న అంటే పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు అన్ని క్లాస్ పీపుల్ పాపంలో ఉన్నారని. సో అందరు పాపం చేసి అని చెప్పడానికి ఒక వర్స్ చెప్తారా? బైబిల్ ఏ వర్స్ చెప్తా ఉంది? ఎట్లా చెప్తారు అందరు పాపం చేశారని? బైబిల్ లేకుండా చచ్చిన వారమై ఉండగా. సరే, బైబిల్ లేకుండా అందరూ పాపం చేశారని ఎట్లా చెప్తారు? అపార్ట్ ఫ్రమ్ బైబిల్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ everybody falling in the sin? బైబిల్ నమ్మనండి కొద్దిమంది నమ్మరు. చెప్పండి, ఎప్సిబా గారు చెప్తున్నారు ఏదో, మీ వాయిస్ బ్రేక్ అయింది. పుట్టుక పాపములు అని చెప్పండి. No one is righteous by his works. ఓకే, సో ఇంకా లిటిల్ మోర్ క్లియర్ అయితే ఎప్సిబా గారు చెప్పింది నాకు అర్థం, మీకు అర్థమైంది తనే చెప్తున్నారా? Voice break అయిపోతుంది. ఓకే. సో అంటే బైబిల్ నమ్మని వారు లేదా బైబిల్ గురించి తెలియనటువంటి వాటిలాగా యాక్సెప్ట్ చేస్తారు పాపం ఉందే లోకంలో అని, లేకపోతే మనిషి పాపి అని. ఓన్లీ రీజన్ ఏంటంటే ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోతాడు అనే దానికి
డాక్టరు ఏ ఫిలాసఫీ ఏ శాస్త్రం కూడా ఎందుకు చనిపోతున్నారనేది చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపం వల్ల మరణం వచ్చింది, మనిషి చచ్చిపోతున్నాడు. సో ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే పాపం వల్ల. దట్స్ ఓన్లీ ఇష్యూ. అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ వర్సెస్ చూసాం మనము, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకపోతా ఉన్నారని. ఇంకొకటి రోమియో రాసిన పత్రిక 5:12 అన్ని బై హార్ట్ చేయాలి వర్సెస్ అన్ని. 5:12 ఏమంటే ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోకి వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చిందని, ఆ మనుషుడు ఆదాము ద్వారా వచ్చిందని 5:12 రోమియో రాసిన పత్రిక 5:12 చాలా స్పష్టంగా ఈ మాట ఉంటుంది అనమాట. That's called universality of sin. People will accept it or not. Their Bible is very clear, and the personal life is very clear that everybody is falling in the same category. Consequences sin గురించి గుర్తుందా మీకు ఏమన్నా? What are the consequences of sin? రిలేషన్ బ్రేక్ విత్ గాడ్, Okay. దేవునితో సంబంధాన్ని Separation from God. ఓకే, సెపరేషన్ అనే పాయింట్ కింద చాలా విషయాలు చూసాము. ఫస్ట్ పాయింట్ సెపరేషన్ అంటే బైబిల్ అర్థం ఏంటంటే సెపరేషన్ అంటే డెత్ అన్నమాట. ఫస్ట్ సెపరేషన్, ఆదాంకి దేవుడి నుండి సపరేట్ అయ్యాడు, సంబంధం తెగిపోయింది. దట్ కాల్డ్ ఫస్ట్ డెత్. అండ్ ద లాస్ట్ డెత్ విల్ బి దేర్, దట్ ఈస్ ఆల్సో సెపరేటింగ్ ఫ్రమ్ ద గాడ్, ద లాస్ట్ రెవల్యూషన్ బుక్. సో సెపరేషన్, మ్యాన్ టు గాడ్, మ్యాన్ టు మ్యాన్, మ్యాన్ టు సొసైటీ, మ్యాన్ టు ఎన్విరాన్మెంట్, అండ్ మెనీ ఆస్పెక్ట్స్ దెర్ ఇస్ అ సెపరేషన్. అందువల్లనే ఇన్ని సమస్యలు భూలోకంలో అంటే మన మధ్య అన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాం. టోటల్ డిప్రైవిటీ చూసాము, టోటల్ డిఎన్ కరప్షన్ చూసాము. సో డూమ్ టు గో టు ద హెల్ అనే విషయం కూడా చూసాం అనమాట. సో కైండ్స్ ఆఫ్ సిన్ లో కూడా 5 types లో మనం చూస్తాము. మనుషుల యాక్షన్స్ ద్వారా, మాటల ద్వారా, యాటిట్యూడ్స్ ద్వారా. Also attitude, motives. Yeah, so that is a types of ways that we do commit the sin. Okay, so let's say quickly what all we were seeing, that this is the separation, this is what we're talking about. Okay, and everybody falling in the sin, and this is how initial sin గురించి ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? Initial sin or origin of the sin. 2 perspectives చూసాం అందులో. ఒకటి angelic sin, angelic fall. दूसरी है मनुष्य की जो नीचे उतरना, मतलब హ్యూమానిటీస్ ఫాల్. ఏంజలిక్ ఫాల్ అంటే సాతాను గురించి ఎక్కడ రాయబడింది బైబిల్లో? నెట్టివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు అని ఎక్కడ చూసా? ఏహెస్కేల్ ఏంది? ఇంకొకటి వెరీ ఫేమస్ వర్స్ లూసిఫర్ గురించి బైబిల్లో రాయబడుతుంది చాలా స్పష్టంగా. యెషయా గ్రంథం 14:13-14 యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకాసువార్త 10:18 కూడా యేసుక్రీస్తు చెప్తాడు, నేను చూశాను సాతాను పైనుంచి కింద పడిపోవడం లైట్ వెలుగు వలె అని చెప్తాడు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ విట్నెస్ స్ట్రైట్ అవే జీసస్ క్రైస్ట్ టెలింగ్ అబౌట్ సేటన్ హౌ హీ ఫాల్. సో అక్కడ నుంచి ఆరిజిన్ ఆఫ్ ది పాపం అనేది మొదలైందని చూసాం. ఓకే, రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద మెటఫోర్స్ ఆఫ్ ద సిన్. రైట్, మెటఫోర్స్ అంటే బైబిల్లో పాపం గురించి ఎట్లాంటి రూపకాలు, అలాగే ఎట్లాంటి మెటఫోర్స్ వాడటం జరిగింది. రైట్, సో కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టమైన విషయాలు మనకు తెలుసు అందులో. ఐల్ జస్ట్ క్విక్లీ పాస్ ఇట్ త్రూ. వన్ ఈజ్ మిస్సింగ్ ద మార్క్. ఒక మార్క్, ఒక యారో, ఒక టార్గెట్ ని హిట్ చేయాల్సింది పోయి అది టార్గెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఇదొక మెటఫోర్ లాగా వాడబడింది అనమాట. సో మార్క్ అనేది ఏంటంటే, ఒక టార్గెట్ అనేది అంటే దేవుని యొక్క స్టాండర్డ్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్. రైట్, సో దట్ ఈస్ ద వన్ మెటఫోర్ దట్ వాస్ యూస్డ్. ఓకే, మార్క్, దట్ ఈస్ యారో మార్క్. ఓకే, సెకండ్, సిన్ యాజ్ అ ట్రాన్స్గ్రెషన్, రెబెలియన్. అంటే మనం ట్రాఫిక్ సిగ్నల్ ని ఎట్లాగైతే బౌన్స్ చేసి లేకపోతే తప్పించుకొని సిగ్నల్ ని మనం క్రాస్ చేసి వెళ్ళిపోతామో, అట్లాగా దేవుని యొక్క ప్లాన్స్ ని, ఆయన సిద్ధాంతాలని, ఆయన యొక్క స్టాండర్డ్స్ ని వ్యతిరేకించి, విరోధించి మరీ దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడం అనమాట.
దాన్ని ట్రాన్స్గ్రెషన్, ట్రెస్పాసెస్ అంటారు అనమాట. రైట్. సో ట్రాన్స్గ్రెషన్, సిన్ 1 John 3:4 ఏమంటారు అంటే సిన్ ఈజ్ ఎ లాలెస్నెస్. అంటే లాలెస్నెస్ అనే మాట కోర్ట్ రూమ్ లో వాడతారు అనమాట, అంటే లాని వ్యతిరేకించారని. సో అక్కడ ఒక మెటఫోర్ లాగా ఈ ఈ పదం వాడటం జరిగింది. మూడోది, ఓకే, సిన్ ఇస్ ద లా, బ్రేకింగ్ ద లా, గిల్ట్ అండ్ లీగల్ అకౌంటబిలిటీ. రైట్. ఎవరైతే సిగ్నల్ ని క్రాస్ చేసుకుని నా ఇష్టము అని వెళ్ళిపోతారో వాళ్ళ మీద ఒకలాంటి ఫైన్ పడుతుంది అనమాట, ఫైన్. రైట్. సో అక్కడ కూడా ఇది కూడా ఒక రూపక అలంకారంగా లేకపోతే ఒక మెటఫోర్ లాగా ఇది వాడటం జరిగింది సిన్ గురించి మాట్లాడేటప్పుడు. సిన్ ఈజ్ ఎ డెప్ట్. రైట్. మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఫర్గివ్ అవర్ డీడ్స్ అండ్ డెప్ట్స్ అనే మాట వాడతాం అనమాట. సో ప్రభువారు చెప్పిన మాటల్లో పాపం అనే దాన్ని ఒక అప్పుతో కూడా పోల్చారు అనమాట. మనం అందరం దేవునికి అప్పుగా ఉన్నాం. ఇంకొక చోట కూడా కొలసి 2:15, 13, 14, 15 చూస్తే మన మీద రుణముగాను ఉన్నదాన్ని కొట్టివేశానని చెప్తాడు ఆయన. అంటే రుణం అంటే అప్పు లాంటిది అనమాట. సో పాపం అనేదాన్ని అప్పులాగా కూడా చాలా చోట్ల డిస్క్రైబ్ చేస్తా ఉన్నాం. సిన్ ఎజ్ అ స్లేవరీ, బానిస అన్నమాట. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపానికి బానిస. బానిస అనే ఒక రూపక అంటే ఒక మెటఫోర్ ని చూస్తే బానిసకునేటువంటి ప్రివిలేజెస్ అన్ని ప్రివిలేజెస్ కోల్పోతాడు అనమాట. తన మనిషిలా జీవించలేడు, ఎవరి కిందో బానిసలాగా బ్రతకాలి. అట్లాగా పాపం చేసే ప్రతివాడు పాపం ఎట్లా నడిపిస్తే అట్లాగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. దిస్ ఇస్ అనదర్ మెటఫోర్ ఆఫ్ ది సిన్. రైట్. సిన్ ఈజ్ అ డార్క్నెస్. ఒక స్టూడెంట్ క్వశ్చన్ నన్ను అడిగాడు, పాపం అంటే డార్క్నెస్ కదా అని. అంటే అన్ని కాంటెక్స్ట్ లో డార్క్నెస్ ని సిన్ గా అట్లయితే సాతాన్ లాగా వాడటం జరగలేదు. బట్ జనరల్ గా ఏంటంటే ఫస్ట్ జెనసిస్ చాప్టర్ 1 లో ఆ దేవుడు రాత్రి పగులు చేశాడని, ప్రతి రాత్రిని మనం పాపం అని, అదే ప్రతి రాత్రి డార్క్నెస్ ని, ప్రతి బ్లైండ్నెస్ ని మనము సాతాన్ అని అనలేము అనమాట. బట్ సమ్ ప్లేసెస్ సిన్ హ్యాస్ కంపేర్డ్ విత్ ద డార్క్నెస్, ఇట్స్ అ మెటఫోర్. ఓకే. సిన్ యాజ్ ఎ డిసీజ్. ఓకే. పాపం అనేది ఒక రోగం లాంటిది. ఎక్కడని చెప్తారా పాపం అనేది ఒక రోగం లాంటిదని? ఇర్మియా గ్రంథం ఫేమస్ వర్స్ గుర్తుందా ఎవరికైనా? చదువుతారా ఆ మాట ఎక్కడన్నా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. లెట్స్ చెక్. హృదయం భయంకరమైనటువంటి చదువుతాం ఒకసారి, ఉండండి. ఎవరికైనా దొరికితే తీయొచ్చు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఐ గెస్ 17:9 అనుకుంటా. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? సో అక్కడ చాలా స్పష్టంగా పాపం గురించి మాట్లాడుకుంటారు అనమాట, వ్యాధి అనమాట. ఇంకా ఐజియా అంటే యెషయా గ్రంథం 1:5-6 వచనాలు చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది అనమాట. చదువుతారా అది కూడా ఎవరన్నా? తీసిన వాళ్ళు ఎవరన్నా? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టుబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అది. సో సిన్ అంటే పాపం అనేది ఒక రోగంలాగా కూడా బైబిల్ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇంకా సిన్ హ్యాస్ అ స్టెయిన్, డిఫైన్మెంట్. సేమ్ వర్సెస్ లో చూస్తే పాపం అనేది ఒక మరకలాగా, మచ్చలాగా కూడా బైబిల్ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డానియల్ 1:8లో డానియల్ డిసైడెడ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ అనే మాట ఉంటుంది అనమాట. సో పాపం అనేది ఒక స్టెయిన్ లాగా, ఒక డిఫైల్మెంట్ లాగా కూడా బైబిల్ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. అంటే డిఫైల్మెంట్ అంటే మరకబడిపోయింది. అయితే ప్రతిదానికి మనము అయితే బట్టలో కానీ లేకపోతే ఏదన్నా అపవిత్రమైన కార్యం చేసినప్పుడు కానీ హీ వాజ్ డిఫైల్ అంటారు అన్నమాట. అందుకే దానియేలు అక్కడ 1:8లో, దానియేలు 1:8 వచనంలో డానియల్ రిసాల్వ్డ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ బై టేకింగ్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్ ఆఫ్ ద కింగ్స్ టేబుల్ అని ఒక మాట రాయబడుతుంది. రైట్. 9వది చూస్తే సిన్ యాజ్ అడల్టరీ. ఓషియా గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు చూస్తే చాలా స్పష్టంగా ఓషియాతో ఉన్నటువంటి వైఫ్
తను వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక ఆమె అనమాట. సో ఆమెని ఇస్రాయేల్తో కంపేర్ చేస్తూ పాపం, అన్ఫెయిత్ఫుల్ స్పౌస్, భార్య అని చెప్తా ఉంటాడు. సో సిన్ యాజ్ అడల్టరీ అని ఇట్లాంటి రూపకాలు ఇట్లాంటి పోలికతో కూడా పాపాన్ని కంపేర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో సిన్ యాజ్ ఎ బర్డెన్, రైట్. బర్డెన్ అంటే అది భయంకరమైనటువంటి భారం, గిల్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, డార్క్నెస్ అవ్వచ్చు, స్లేవ్ అవ్వచ్చు. బికాస్ సో మచ్ ఆఫ్ బర్డెన్ ఇన్ అవర్ హార్ట్ అండ్ మైండ్స్, ఇట్ ఇంక్రీజ్ అవర్ యాంగ్జైటీ అండ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో. Right, you can see the picturization, all that is missing the mark. It's a guilt against the rebellion and breaking the law of God, lawlessness, and it is like a disease. Sin is a disease, and it is like a debt, అప్పు లాంటిది, లేదా స్లేవరీ, బానిస బ్రతుకు లాంటిది, అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటా ఉంటది, మరకలు పడినటువంటిదిగా ఉంటా ఉంటది, భారంతో ఉన్నప్పుడు పడిపోయిన వాటిలాగా ఉంటది, భయంకరమైనటువంటి బ్రేక్ అంటే రోగం లాంటిదని. ఈ విధంగా బైబిల్ అనేక విధాలుగా దాని గురించి చెప్తా ఉంటాను. రైట్. సో ది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్, రైట్, వాట్ హ్యాపెన్స్ వెన్ born again Christians commits the sin? I want you to respond this question. Right, what happens when born again Christian commits a sin? మీకున్న ఎవరి పాపం నిమిత్తం వాడే మరణశిక్ష పొందుతాడు. ఓకే, క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ నేను క్వశ్చన్ కూడా చాలా స్పష్టంగా రాశాను. born again Christians అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి పాపం చేస్తే ఏమవుతుంది? ఇది ప్రశ్న. చెప్తారు ఎవరన్నా? దేవుడి నుంచి డీవియేట్ అయిపోయినట్టే కదా. ఓకే, దేవుడి నుంచి డీవియేట్ అయినట్లే అంటే ఏమవుతుంది అసలు? మన రక్షణ అంటే నరకంకి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా, దాని గురించి యు మైట్ బి. ఇట్లాంటి ప్రశ్నలు మీరు ఆలోచించలేదా? ఎవరు మిమ్మల్ని అడగలేదా? లేకపోతే మీకు ఎప్పుడు రాలేదా ఈ ప్రశ్నలు ఇట్లాంటి? ఎందుకంటే ఏమ్మా, whenever I heard that the Christians won't go to hell or heaven, they will go to kingdom, పారడైస్, God's kingdom, paradise. They will be there only. They will not have this hell or heaven like Hindus have, because in Hindus they say that they can reborn, but in Christians they won't be reborn again. They won't be reborn. It is only one life. That's what I heard. I may be wrong. I may be wrong here. I think in the previous class you have not attended this class. That is why you have this doubt. Anyway, please kindly attend the regular classes. Anyway, ఇంకా ఎవరైనా చెప్తారా? పాపం చేసినటువంటి, అయితే నేను స్పష్టంగా క్రిస్టియన్ అని రాయలేదు, born again Christian కూడా రాసిన ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం born again Christian. I hope everybody is born again Christians in this. Am I right? Broken fellowship with God, sir. Okay, break the relationship with God. Okay. చెప్తారా? దట్ I understand and I understood very clearly. All of us, we are born again Christians. Am I right? Yes, sir. Rest of others also, please. Yes, brother. Okay, can let me little more ask that. What is the born again Christians means? లోకంలో చనిపోయి క్రీస్తులో బ్రతకడం. లోకంలో చనిపోయి క్రీస్తులో బ్రతకడం, క్రీస్తులో జన్మించడం. ఓకే, లోకంలో చనిపోయి క్రీస్తులో జన్మించడం. రైట్. We return and take baptized and we leave the past life. Forgive. I mean we. Okay. Born again Christians. Gospel అంగీకరించడం. Gospel అంగీకరించడం. Okay. Any other thoughts? Spiritual rebirth.
spiritual rebirth. Good. Okay. Anyway, I'll take the salvation component little more detailed way. I wanted to make clear to every one of us. Okay. So born again Christian అంటే సింపుల్ గా తర్వాత we will discuss about little deep into that. మొదటిగా నేను పాపిని అని అంగీకరించిన తర్వాత నాకు ఒక రక్షకుడు కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తము, నా సొంత పాపాల నిమిత్తము ఆయన నా గురించి నా ప్లేస్ లో చనిపోయాడు. సో అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం ఆయన అంగీకరించి యాక్సెప్ట్ చేసి కన్ఫెస్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తామో, ద డే ఆన్వర్డ్స్ దట్ యూ విల్ బి గివెన్ ద హోలీ స్పిరిట్, దట్ యు ఆర్ బోర్న్ అగైన్ రీజనరేటెడ్ క్రిస్టియన్స్. ఓకే. సో వన్స్ అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఉండవా? చేస్తామా లేదా? చేస్తాం. చేస్తాం. రైట్. సో అంటే ప్రభు వారిని అంగీకరించిన తర్వాత కూడా ఫెలోషిప్ లకు వెళ్తూ, సంఘానికి వెళ్తూ, ఫెలోషిప్ అంటే అన్ని ప్రేయర్ మీద అటెండ్ అవ్వు కూడా, బాప్తిసం తీసుకున్నా కూడా పాపం చేస్తాం. బైబిల్ నెవర్ టీచ్ లైక్ దాట్. ఓకే, వన్స్ యూ బోర్న్ అగైన్ యూ విల్ బి ఫర్ ఎవర్ విల్ బి సేమ్. నో నో నో, నాట్ లైక్ దాట్. విల్ లిటిల్ మోర్ క్లారిఫై. సో పాపం యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా పాపములో పడిపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఇక్కడ టాపిక్ అన్నమాట. ఫస్ట్ పాయింట్, సంబడి ఆల్రెడీ టోల్డ్, ఫెలోషిప్ ఈజ్ అఫెక్టెడ్, నాట్ ఎ సన్షిప్ ఆర్ ఏ డాటర్షిప్. మళ్ళీ యూ కెన్ సే దేవునితో ఉన్నటువంటి సంబంధం అనేది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించామో అప్పుడు దేవునితో ఒక సంబంధం ఏర్పడింది అనమాట. అయితే అంటే ప్రభువులో ఎదుగుతూ ఉన్నప్పుడు పాపం చేస్తే ఆ సంబంధం అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ అంటే ఆ డీప్ రిలేషన్షిప్ అంటే సన్షిప్ అనేది ఆయన కుమార్తెలుగా అంగీకరించే పద్ధతి అనేది పోదు. That is a point. And first step, when anybody committed a sin against God after born again. Second point, the Holy Spirit brings the conviction. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మనం పాపంలో పడి ఒకవేళ పాపం చేస్తే ఇమీడియట్ గా the Holy Spirit is trying to pointing out that you made a mistake, come back and accept and confess it అని ఒక డీప్ కన్విక్షన్ తీసుకొస్తారనమాట హోలీ స్పిరిట్ గాడ్ మన లైఫ్ లో. దట్ ఈస్ సెకండ్. అంటే అదే దాని వల్లనే మనం చాలా సార్లు మన హృదయం చివుక్కుమయ ఒక స్పర్శలోకి ఒక దాంట్లోకి పెడతాం అనమాట మనం. ఎందుకంటే అంత ఈజీగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత పాపం చేయడానికి మన మనసు అంగీకరించదు అనమాట. బట్ కొన్నిసార్లు మనము సరైనటువంటి అవగాహన లేకుండా అందరూ చేస్తున్నారులే, నేను చేస్తే తప్పేమైంది అనుకున్నప్పుడు, బట్ యువర్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ రియల్లీ వీపింగ్ ఇన్ టు యువర్ హార్ట్స్ అండ్ విల్ బ్రింగ్ యూ టు ద డీప్ కన్విక్షన్. వెన్ దట్ కన్విక్షన్ బ్రింగ్స్, స్టిల్ వీ kept on doing the wrong things will go in a different direction. We'll come back about. Second point is that మనం పాపం చేస్తే మనకు తెలుస్తుంది మనం పాపం చేసామని. యేసుని తెలుసుకోక ముందు మనకు అట్లాంటి సిమ్టమ్ తెలియదు అనమాట. థర్డ్, గాడ్స్ ఫాదర్లీ డిసిప్లిన్. ఒకవేళ ప్రభువారిని నమ్ముకుని తిరిగి చేస్తా ఉన్నప్పుడు గాడ్ విల్ చాస్టైజ్ దెమ్. చాస్టైజ్మెంట్ అంటే పనిష్మెంట్ అనమాట. అంటే ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-11 చదివితే చాలా బ్యూటిఫుల్ గా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే దేవుడు తన ప్రేమించిన కుమారుల్ని డిసిప్లిన్ చేస్తాడని. ఆ డిసిప్లిన్ కూడా కొంచెం సమయం చాలా, అది వ్యాధి అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, సిక్నెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ ఇట్స్ ఆల్ గాడ్ డిసిప్లిన్స్ వెన్ వి కమిటింగ్ ఎ సిన్ అగేన్స్ట్ గాడ్. రైట్? పాపం చేసిన ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి ఇవి అన్ని తెలుసుకోవాలి. 4, ది ఆన్గోయింగ్ స్ట్రగుల్ విత్ ద ఫ్లెష్. పౌల్ గారు అంటాడు 7:14-25 చదివితే ఆయన కంటిన్యూస్ గా శరీరంతో పోరాడుతూ ఉంటాడు అనమాట. అందుకే నేను ఇంకొక చోట కొరింథీ గ్రంథంలో అంటాడు, ఐ సబ్డ్యూ మై బాడీ అని, రాత్రింబగళ్ళు నేను ఉపవాసంతో నా శరీరాన్ని నలక్కొట్టుకుంటానని అని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అలవాట్లు, లేకపోతే కంఫర్ట్ లోకి వెళ్ళాలన్న ఆలోచనలు చాలాసార్లు మనల్ని పాపం చేయడానికి, అందుకని శరీరాశ, నేత్రాశ, జీవపడమం అంటాం కదా, ఈ స్ట్రగుల్ అవుతా ఉంటాం ప్రతిరోజు. స్ట్రగుల్ ఇది. ఓకే,
అండ్ అష్యూరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ రిమైన్స్. ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత పాపంలో పడిపోయాము, పాపంలో చేస్తున్నామని తెలిస్తే పరిశుద్ధాత్మ ద్వారా కన్విక్ట్ చేయబడిన తర్వాత నీకు ఒక నిశ్చయిత ఉంటది అనమాట. నేను ఎప్పుడు ప్రభువారి దగ్గరికి వెళ్ళినా ప్రభువారు నాకు క్షమిస్తాడు, లేకపోతే ఆ ప్రభువారు నన్ను క్షమించగలిగినటువంటి ఆ గొప్ప త్యాగము శిలువలో క్రీస్తు వారు మన గురి చేశాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రైట్. హౌఎవర్ persistent and willful sin is very serious. This is very powerful point to underline. పాపములు కొనసాగటము ఏముందిలే అనుకొని వెళ్ళిపోతారు కొద్దిమంది. బట్ దట్ persistent and deliberate sin is so serious. బైబిల్ సేస్ ఇప్పుడు 10:10 చాలా స్పష్టంగా భయంకరమైన మాట రాసి ఉంటుంది అనమాట. సో పాపములో కొనసాగే వాళ్ళకి వాళ్ళ రక్షణని మరొకసారి చెక్ చేసుకోమని చెప్తారు థియలాజికల్ ప్రొఫెసర్స్. ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఉన్నాను. క్రైస్తవులుగా కొనసాగుతూ పాపంలో కొనసాగుతూ ఉంటే, లేదా పాపం చేస్తే మనలో ఫస్ట్ జరిగేది అంటే దేవునితో సంబంధం పోతుంది, ఎఫెక్ట్ అవుతుంది, పోతుంది అంటే ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీఆర్ రిమైన్ సన్స్ అండ్ డాట్స్. అండ్ ఆ తప్పు చేసినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మనలో అట్లాంటి నువ్వు తప్పు చేసావు, దేవుని సన్నిధికి వెళ్ళి యాక్సెప్ట్ అంటే కన్ఫెస్ చేయమని చెప్తారు. ఇంకొకసారి మనం అంటే ప్రభువారు మన జీవితంలో కొన్ని విషయాలు అలో చేస్తాడు అనమాట, మనల్ని డిసిప్లిన్ చేయడానికి. పౌల్ గారు అంటాడు కదా, పౌల్ గారి లైఫ్ లో ఆయన ఒక బ్లైండ్నెస్ లాంటిది రోగం అనమాట ఆయనకి. నా శరీరం ఒక ముళ్ళు ఉంచబడిందని చెప్తాడు ఆయన. రైట్, డిసిప్లిన్ చేయడానికి అని చెప్తారు. రైట్, ద ఆన్ గోయింగ్ స్ట్రగుల్ విత్ ద ఫ్లెష్ అని, లేదా అష్యూరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఇవన్నీ కూడా మన లైఫ్ లో మనం చూస్తాం. అంటే యావరేజ్ సైజ్ కూడా పాపం చేస్తే అవి చూస్తారు అనమాట. రైట్, అవాయిడ్ ద టూ ఎక్స్ట్రీమ్స్. పర్ఫెక్షనిజం, ట్రూ క్రిస్టియన్స్ నెవర్ సిన్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ టీచింగ్ అనమాట. భారతదేశంలో ఒక పాపులర్ స్పీకర్, చాలా పాపులర్ స్పీకర్ దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు. చాలా మంది మీలో కొద్దిమంది ఆయనకి బాగా ఫ్యాన్స్ ఉండుండొచ్చు బహుశా, బట్ ఐఎమ్ సారీ టు సే దిస్, పర్ఫెక్షనిజం గురించి మాట్లాడతారు ఆయన. చెప్పారు ఎవరో? ఐ డోంట్ హెసిటేట్ టు సే రాంగ్, ఐ మీన్ నేమ్ ఆల్సో, బట్ ఐ వాంట్ యూ టు నో దిస్. ట్రూ క్రిస్టియన్స్ నెవర్ సిన్ అని బైబిల్ అట్లా ఎప్పుడు చెప్పదు అనమాట. ట్రూ క్రిస్టియన్ అంటే నిజమైన క్రైస్తవులు పాపం చేయరు అని, అది ఎక్స్ట్రీమ్ అనమాట. అది అట్లేం చెప్పట్లేదు బైబిల్. పాపంలో చేస్తారు అని తిరిగి ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి దేవుని దగ్గరికి వస్తారు. రైట్, ఇది బోధించేది ఎవరంటే జాక్ పూన్ అని ఆయన వ్యక్తి, బెంగళూరు ఆయన. రైట్, సో ఈయన ఏం చెప్తాడంటే సిన్లెస్ పర్ఫెక్షన్ గురించి మాట్లాడతాడు అనమాట. మీరు ఎవరన్నా ఉంటే యూ కెన్ చెక్. బట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ బైబిల్ టీచర్. ఐఎమ్ నాట్ డౌటింగ్ ఆన్ దట్. దిస్ పర్టికులర్ పాయింట్ హీ ఈస్ టు టీచ్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే సిన్ డజంట్ మ్యాటర్ ఎనీ మోర్ అని చెప్తారు. అందువల్ల కొన్ని సంఘాల్లో అసలు పాపం గురించి చెప్పటం కానీ, ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ భయంకరంగా వచ్చిన దినాల్లో చూస్తే పాపం గురించి చెప్పటం కానీ సంఘాల్లో, లేకపోతే క్రీస్తు శిలువ శ్రమల గురించి మాట్లాడటం కానీ, క్రీస్తు వారి సెలువు గురించి మాట్లాడటం కానీ, రక్షణ యొక్క పవర్ఫుల్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ గురించి మాట్లాడడం చూడండి. మనం చాలా చీప్ గా తీసుకుంటారు గ్రేస్ ని, టేక్ ఇట్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్లు. దీస్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్, రైట్? సో యూ షుడ్ అవాయిడ్ దిస్ టూ. అండ్ బిబ్లికల్ ట్రూత్ ఏంటంటే జస్టిఫికేషన్ ఈజ్ ఎ కంప్లీట్, sanctification is a progressive. I'll explain నెక్స్ట్ టాపిక్ లో, నెక్స్ట్ డాక్ట్రిన్ లో జస్టిఫికేషన్ అంటే ఏంటి, సాంక్టిఫికేషన్ అంటే ఏంటి నేను తర్వాత చెప్తాను. సో జస్టిఫికేషన్ అంటే ఏ రోజైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, ద ఈవెంట్, ద పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ యు ఆర్ జస్టిఫైడ్ బికాస్ క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. సాంక్టిఫికేషన్ ఏంటంటే ఆ రోజు నుంచి తిరిగి మనము చనిపోయేంత వరకు కూడా పవిత్రీకరణ జరుగుతుంది మన జీవితంలో. మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు ప్రతి దినము. ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, the more allow the God to work in your life, the more you obedient to the Holy Spirit guidance, the more you involving in the missions and the ministry, the more you allow to Jesus Christ to work in and through you, the more we becoming sanctified. అది ఒక రోజు జరిగే ప్రాసెస్ కాదు, అది లైఫ్ లాంగ్ జరిగే ప్రాసెస్ అన్నమాట. దాన్ని ప్రోగ్రెసివ్ అంటారు దాన్ని. సో రైట్, సో ఈ రెండు పదాలు జ్ఞాపకం చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆల్ రైట్. So right, the another important question that I'm coming here, okay, if God is sovereign, omnipotent,
and holy, why does he permit sin? Okay, so look at the one carefully. So yesterday somebody was asking the question, దేవుడు అంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, అంత పొటెన్షియల్ ఉన్నటువంటి సర్వశక్తివంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఎందుకు ఎలో చేస్తా ఉన్నాడు అనే చూస్తే చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాటలు. గాడ్ దీని గురించి చెప్పాలంటే సపరేట్లీ ఐ షుడ్ హావ్ టేకెన్ ది డాక్ట్రిన్ ఆఫ్ సావరెనిటీ ఆఫ్ గాడ్. సావరెనిటీ ఆఫ్ గాడ్ అనేది ఒక పెద్ద డాక్ట్రిన్ అన్నమాట. అది చాలా పవర్ఫుల్ డాక్ట్రిన్ అది. సో చెప్పాల్సింది, బట్ ఎనీవే ఐ జస్ట్ బ్రింగ్ ఇట్ లిటిల్ గ్లాన్స్ ఆన్ దట్. అర్థం చేసుకునే ద్వారా అర్థం ట్రై చేయండి. రైట్, గాడ్ పర్మిట్స్ సిన్ బట్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఎ సిన్. ప్రభువారు పాపాన్ని కొన్ని విషయాల్లో ఆయన పాపానికి ఆథర్ కానే కాదు. ఎందుకంటే జెనసిస్ చాప్టర్ 1:31 ఆయన చేసిన ప్రతిదీ మంచిదని రాయబడుతుంది అక్కడ. ఎనీవే, గాడ్ ఇస్ అబ్సొల్యూట్ సావరెన్. సావరెన్ అనే మాటని అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు? సార్వభౌమాధికారం అంటే ఏంటి అసలు చెప్తారు ఎవరన్నా? మీకేమన్నా మనసులోకి వస్తే? సార్వభౌమాధికారము, సావరెన్ గాడ్, ఎనీవన్? అన్నిటి మీద అధికారం కలిగింది. ఓకే, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. వండర్ఫుల్. ఇంకా ఈక్వల్ టు క్రియేటర్. ఈక్వల్ టు క్రియేటర్. ఓకే, ఎనీవన్? For you to understand, I'm just giving a hint. India is sovereign country. విన్నారా మాట? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ అన్నమాట అది. భారతదేశంలో, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్, ఇండియా ఈజ్ అ సావరెన్ కంట్రీ. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అంటే అల్టిమేట్ రూలర్ ఆఫ్ యూనివర్స్ అన్న. అల్టిమేట్ రూలర్ ఆఫ్ యూనివర్స్ ని రూల్ చేసే అల్టిమేట్ రూలర్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారా? రైట్ రైట్. ఓకే, కొన్ని మాట అర్థం కాదు అందుకని అడిగానులే. రైట్. ఓకే. వెన్ ఇండియా ఈజ్ అ సావరెన్ కంట్రీ అంటే అర్థం ఏంటి? సో ఇండియా హ్యాస్ ఎ పవర్ ఓవరాల్ ద నేషన్ అనే? అన్ని నేషన్స్ మీద ఇండియాకి పవర్ ఉందనే? ఇండియాకి కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి స్టేట్మెంట్ అన్నమాట. ఇండియా ఇస్ సావరెన్ దేశం అని, సావరెన్ ఆధిపత్యం కలిగింది, స్వతంత్ర దేశం అని ఉంటుంది. ఓకే, రైట్. సో సావరెన్ నేషన్ అంటే అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఈ జాగ్రఫీ లేదా ఈ బౌండరీస్ లో ఉన్నటువంటి ప్రతి దాని మీద భారతదేశానికి అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, సర్వాధికారాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బౌండరీ నుంచి బయట ఎవరైనా కానీ భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి లేనే లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్న నేను మాట్లాడలేదు కానీ, బట్ జనరల్ గా దట్స్ అ మీనింగ్. ఆ బౌండరీలో, ఆ జాగ్రఫీ బౌండరీస్ లో ఉన్న పాలసీలు కానీ, అఫైర్స్ కానీ, నేషన్స్ అఫైర్ కానీ, ఎకానమీ కానీ, ఏ పాలసీలో బయట దేశం వాళ్ళు ఎవ్వరు కూడా భారతదేశం సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. దట్స్ కాల్డ్ సావరెన్ పవర్, సుప్రీం పవర్ ఇన్ ఇండియా ఇట్సెల్ఫ్. బట్ వెన్ యూ సే గాడ్ ఈజ్ సావరెన్, దేవుడు తీసుకునే ఏ ఆలోచనలు కూడా, ఎట్లాంటి నిర్ణయాల్లో కూడా ఎవరికి అధికారం లేనే లేదు. అర్థం చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. జస్ట్ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దీని చెప్పాలంటే డాక్టర్ ఆఫ్ సావరెన్ గురించి చెప్పాలి. బట్ సింపుల్ ఏంటంటే మీరు అందరు చెప్పినట్లే ఇంతకు ముందు ఈ యొక్క సృష్టిలో, యూనివర్స్ లో ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉంది, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. దేర్ఫోర్ ఇంకా సావరెనిటీ అంటే ఇందాక చెప్పినట్లు ఇండియా సావరెన్ కంటే చెప్పినప్పుడు ఇండియన్ ఎకనామిక్ పాలసీలో కానీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీలో కానీ, ఇండియన్ అదర్ అఫైర్స్ పాలసీలో కానీ వేరే దేశం అనే దాన్ని ఇన్వాల్వ్ అవ్వకూడదు. When God took a decision as a sovereign God, there is nobody can question him. That's all God. The
ఫస్ట్ పాయింట్ లో మనం చూసాం, ఫస్ట్ థియాలజీ ప్రాపర్ లో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ కాన్సెప్ట్ లో ఈ పాయింట్ చూసాం అనమాట. రైట్. సో దే ఫోర్ దేవుడు ఎందుకు ఎలో చేస్తున్నాడు, ఎందుకు ఎలో చేయట్లేదు అనే దాని గురించి మనం ఒక్కొక్కసారి క్వశ్చన్ చేయలేము అన్నట్టు. ఐ విల్ కమ్ బ్యాక్ అబౌట్ దట్ అగైన్. సో గాడ్ కెనాట్ బి టెంప్టెడ్ బై ఈవిల్, నాట్ డస్ హీ టెంప్ట్ ఎనీవన్. జేమ్స్ లో కూడా మనం చూస్తాం. అంటే దేవుడు నన్ను శోధించాడని అని అనకూడదు అనమాట. ఎందుకంటే దేవుడు దేనికి కూడా ఎవరిని ఎప్పుడు శోధించాడు అనమాట. రైట్. సో దిస్ టు ఆన్సర్ దట్ గాడ్స్ డిక్రేటివ్ విల్ అండ్ గాడ్స్ పర్మిసివ్ విల్, these two are very different. I'll just come back about this again. God permits the sin, but human beings are morally responsible for everything that they do. And even sinful acts fall under God's sovereign decree, but he is not the responsible for the sin itself. Moral responsibility nahi hai unka prabhu ka. This is difficult to understand. Let me put it like this. Decretive will ante, I think one more slide is there. Okay. Decretive will just win and sal. For example, ఎవరైనా చదువుతారా? ఇద్దరు ఓపెన్ చేయండి. ఒకళ్ళు ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము, ఇంకొకళ్ళు అది అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 23వ వచనం. సారీ, రైట్ చదవండి ఎవరైనా. ఆదికాండ 50-21 చదవండి. ఇంకా అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూడండి, చాలా స్పష్టంగా ఒక మాట. ఒకసారి ఉండండి చదవండి. ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎవరితో మాట్లాడినారు ఈ మాట? గుర్తుందా మీకు? బైబిల్ ఎనీవన్? ఇక్కడ యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ సహోదరులతో మాట్లాడుతున్నాడు. సో యోసేపు ఇక్కడ ఏమైందంటే కాంటెక్స్ట్ ఏంటంటే యాకోబు చనిపోతాడు. యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు ఉన్నటువంటి మిగతా కుమారులు, యోసేపు మిగతా కుమారులు వాళ్ళు అనుకుంటారు, అరే మనం చిన్నప్పుడు యోసేపుకి అన్యాయం చేసాము, కొట్టేసి గుంట్లో పడేసి బాగా పాపం చేసాం ఆయన వ్యతిరేకంగా. ఇప్పుడు వరకు తండ్రి గారు ఉన్నాడు, మనల్ని ఏం అనలేదు, ఇప్పుడు తండ్రి చనిపోయాడు కదా, మన మీద పగబట్టి మనల్ని ఏమైనా చేస్తాడేమో అని ఆలోచించుకొని వీళ్ళందరూ కూడగట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ గురించి అడుగుతారు. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా జరా. ఓకే, ఇక్కడ 18వ వచనంలో ఏమంటే చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడి కూడా, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టు దేవుడు మేలుకే దేవుడు ఉద్దేశించినంట. అంటే దీని అర్థం ఏంటి? దీన్నే డిక్రియేటివ్ విల్ అంటారు. దీన్ని గాడ్స్ డిక్రియేటివ్ విల్ అంటే దేవుడు. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈవెన్ ద సిన్ఫుల్ యాక్ట్స్ ఫాల్ అండర్ సావరెన్ ప్లాన్, గాడ్స్ సావరెన్ డిక్రీ. అంటే దేవుడు యోసేపుకి కీడు జరగాలని యోచించాడు అనమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, రైట్? ఎందుకు యోచించాడంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కీడు లేదా ఆ పాపం అనేది కొన్ని వందల మందిని బ్రతికించడానికి అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఉంది. దేవుడు ఉద్దేశించను అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ గాడ్స్ డిక్రియేటివ్ విల్. అంటే కొన్నిసార్లు దేవుడు పాపాన్ని కూడా అలో చేస్తాడు. వి డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్న్ ఇట్ లైక్ దిస్. ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే, సెకండ్ చదవండి అమ్మ. అపోస్తలుల 2:23 చదువుతున్నారా లేదా ఎవరన్నా? బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత వేయించి చంపితిరి. చూడండి, ఇక్కడ మాట చాలా స్పష్టంగా
హైయెస్ట్ సిన్ అంటారు, సిన్ అనమాట ఇది. హైయెస్ట్ అంటే ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద హైయెస్ట్ సిన్ అంటారు బిబ్లికల్ అంటే థియలాజికల్ టర్మ్స్ లో. ఎవరైతే క్రీస్తుని సిలువకు అప్పగించారో అది అంత భయంకరమైనటువంటి పాపం అనమాట, అది హైయెస్ట్ కేటగిరీ. సో ఇక్కడ చూడండి, ఎందుకు అట్లా హైయెస్ట్ అవుతుంది అంటే అట్లా ఎట్టవచ్చు, ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఒకసారి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, అంటే దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు ముందే. ఏమని డిసైడ్ చేశారు? ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభుని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. డిసైడ్ చేసింది ప్రభు వారే, అంటే తండ్రి అయిన దేవుడు. చనిపోయింది యేసుక్రీస్తు ప్రభువారు, కానీ చంపిన వాళ్ళు భయంకరమైన పాపులు అని చెప్తాను. దీన్నే డిక్రేటివ్ విల్ అంటారు అనమాట. ఆయన రక్షణ గురించి అనేక శ్రమలు పొంది చనిపోయాడు ఆయన, కానీ ఎవరి ద్వారా జరిగిందో అది భయంకరం అనమాట. దీన్నే గాడ్స్ క్రియేటివ్. సో therefore God allows certain things. God allows the sin into the man in the human life. దీన్ని గాడ్స్ డిక్రియేటివ్ విల్ అంటారు. దట్స్ గాడ్స్ పర్మిసివ్ విల్ గురించి చూడండి. గాడ్స్ పర్మిసివ్ విల్ గురించి చెప్పాలంటే వాట్ హీ అలౌస్, బట్ సమ్ టైమ్ హీ విల్ పుట్ లిమిట్స్ ఫర్ దట్. దాన్ని పర్మిసివ్ విల్ అంటారు. ఒకసారి మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అర్థమైతే, యోబు గ్రంథంలో చూస్తే మనము యోబు స్టోరీ తెలుసు కదా. దేవునికి సాతానికి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. సాతాను అడుగుతాడు దేవుడు, ఎక్కడ తిరిగి వస్తున్నావు అని. ఇదిగో ఇక్కడ అంతా తిరిగి వస్తున్నానని చెప్తాడు ఆయన. అయితే నా సేవకుడైన యోబుని చూసావా అంటాడు ఆయన ప్రభువారు. అంటే చూసి నువ్వు ఆయనకి అన్ని ఇచ్చావు కదా, ఆయన నుంచి తీసేస్తే కానీ అప్పుడు నువ్వు కట్టడని చెప్తాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే సాతాను బెట్టేసుకుందాం, ఓకే నువ్వు ఆయన ప్రాణం మీద టచ్ చేయొద్దు, మిగతా అన్ని నీ ఇష్టం చేసుకో అంటాడు. సో therefore God set a limits for that, allow Satan to work. పాపం అంటే సాతాను యోబు మీద ఎంతగా పనిచేశాడంటే మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యో యోబు దేవుని వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశాడు, అందుకనే పాపం వల్ల ఈయనకి ఇట్లా అన్ని జరిగినాయి అనుకుంటారు. ఈవెన్ మనం కూడా అట్లా అర్థం చేసుకుంటాం. బట్ that's God's permissive will. He'll put some kind of a limits, and there is a time for everything. That Satan, the day will come, Satan is completely given a slap on his face and is shut down forever and ever, right? So this is called a God's sovereign plan. When somebody asks you how God allows the sin in this world, such a holy and love and so and so God, but God has his own limits in the sense ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయడు. That is God's sovereign plan. So nobody can give suggestions, nobody can give any advices, nobody can add anything, but only God is sovereign. ఓకే, ఇంకా ఎందుకు దేవుడు మన లైఫ్ లో పాపాన్ని ఎలో చేస్తాడు అనే విషయం చూస్తే, టు ప్రిజర్వ్ ద జెన్యూన్ హ్యూమన్ ఫ్రీడమ్ అండ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? అంటే దీని అర్థం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మార్నింగ్ మీకు 100 రూపాయలు ఇచ్చి నేను కనపడినప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారా? చెప్తే ఎట్లా ఉంటుంది? నాకు డబ్బులు ఇచ్చిన నాకు చెప్తున్నారు అనుకుంటారు, right? But God is not expecting like that. There should be a genuine freedom to moral responsibility to, okay. For example, my students are class lo ఈ జనరేషన్ లో ఎవరు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పరు అనమాట. ఇక్కడ పంజాబ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో కొద్దిమంది మై టీచర్ ఇస్ కమింగ్ అని కాళ్ళ మేము పడిపోతారు, నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అని. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చాల్సిన అవసరం కాదు. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పించుకుంటారో దట్ ఈస్ నాట్ ట్రూ ఫ్రీడమ్. సో therefore God allows to preserve the full freedom and with moral responsibility. He allows certain times the sin in our life to display his glory more fully. So చాలా కొంచెం టఫ్ వర్డ్స్ రాశాను ఇక్కడ నేను. display his glory more fully అంటే until unless that we will come back to God, that in our desperation, in our universality of the sin, we don't understand what is this glorious throne of grace అనేది, to bring about a greater good. ఇంకా మన లైఫ్ లో ఏసేఫ్ లైఫ్ లో చూసినట్లు ఇంకా మంచి మనలో రావటానికి అని చెప్పేసి ప్రభువారు కొన్నిసార్లు పాపాన్ని ఎలో చేస్తాడు. టు డెమాన్స్ట్రేట్ ది హ్యూమన్ ఇన్ఎబిలిటీ,
మన యొక్క చేతకానితనాన్ని అంటే మీరు యేసు వారి గురించి చూస్తా ఉన్నప్పుడు గుడ్డు వాడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాగా ఈయన గుడ్డు అంటే వీళ్ళు కన్నవారు కానీ వీళ్ళు కానీ పాపం కాదు, కానీ దేవుని యొక్క మహిమ డిస్ప్లే చేయాలి అని చెప్పేసి ఈయన ఎందు అట్లా జరిగిందని చెప్తాడు అనమాట. టు డెవలప్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. మనలో ఒక్కొక్కసారి ఈ చాస్టైస్మెంట్, పనిష్మెంట్, లేకపోతే కొన్నిసార్లు పాపం ఎందుకు ఎలో చేస్తారంటే స్పిరిచువల్ గా we will come back close to God. The more we close to God, right, to develop spiritual maturity, to ultimately defeat the evil publicly. సాతాన్ని అందరి ముందు డిఫీట్ చేయడానికి అని చెప్పేసి కొన్నిసార్లు పాపాన్ని మన లైఫ్ లో అలో చేస్తారనమాట. మిస్టరీ అండ్ ద హ్యూమిలిటీ. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ అ మిస్టర్ సమ్ టైమ్ యూ కాంట్ అండర్స్టాండ్ వై గాడ్ అలౌస్ సిన్ ఇన్ మై లైఫ్, అండ్ ఇట్ ఈస్ humbleness. We should understand certain things. We can't understand why God allows certain times sin in our personal life. Okay, that is the point we were trying to bring it. Two truths together. One is that God is sovereign, and the other one is humans are responsible for the sin, doing it, right? So the next one is the final victory over sin. Let the one, the Bible presents the victory over sin in the 3 stages. Okay, number 1, penalty removed, that's called a justification. Third, power being broken, and the third one is sins completely removed. Look at the justification, sanctification, glorification. Penalty అంటే lawlessness వల్ల, పాపం వల్ల మన మీద పెనాల్టీ ఇవ్వబడింది. ఆ పెనాల్టీ అనేది యేసుక్రీస్తు ప్రభువు సిలువలో భరించాడు అనే ఆ పెనాల్టీని తీసివేశాడు అనమాట. సో సాంక్టిఫికేషన్ ద్వారా మన మీద ఉన్నటువంటి పాపం యొక్క శక్తిని మనము దాన్ని బ్రేక్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఒక దినం వస్తే మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు సన్నిధిలోకి వెళ్తాము, కంప్లీట్ గా పాపం యొక్క ప్రెజెన్స్ అనేది తీయబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అ ఫైనల్ విక్టరీ ఓవర్ సిన్. పెనల్టీ అనేది తీసివేయబడి యేసుక్రీస్తు ప్రభువు దానికి పే చేశారు పెనల్టీని. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించడం వల్ల ప్రతిదినము ఆ యొక్క సాతాను లేదా పాపం యొక్క పవర్ ని మనం బ్రేక్ చేస్తాం. ఒక దినం వస్తుంది చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో మనం నిత్యము జీవిస్తాము, అక్కడ పాపం యొక్క ప్రెజెన్స్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయబడదు. దిస్ ఇస్ కాల్డ్ అ ఫైనల్ విక్టరీ ఓవర్ సిన్. ద ఫైనల్ విక్టరీ రిఫర్స్ ఎస్పెషల్లీ టు ద కంప్లీట్ రిమూవల్ ఫరెవర్. ఓకే, ఆల్రైట్. So I'll just put it in one simplest form. Look at the 4 dimensions of the sin. Just summary only. 4 dimensions of the sin. 4 reasons వల్ల మనం పాపములో ఉంటాం అన్నమాట. ఒకటి ఇన్హెరిట్ సిన్, ఇంప్యూటెడ్ సిన్ అండ్ ఇండివిజువల్ సిన్. రైట్, ఇన్హెరిట్ అంటే మన మీదకి మనకు సంక్రమించింది, మనకి ఆరోపించబడింది, ఆ తర్వాత మన వ్యక్తిగతమైన పాపం అన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ 3 reasons that why we become sinners. The 3 realities. ఈ పాపం వల్ల మనలో వచ్చినటువంటి ఇన్కాపబుల్, ఇన్ఎబిలిటీ, ఇన్ఎస్కేపబుల్. రైట్, I want you to understand this one. Incapable, మనము ఆ స్టాండర్డ్స్ చేరుకోలేనంత పాపంలో పడిపోయాం అనమాట. ఇన్ఎబిలిటీ, we can't do it and we can't escape. And 3 realms అనే పాపం యొక్క దాని కాన్సిక్వెన్స్ చూసినప్పుడు పనిష్మెంట్, పవర్ అండ్ ద ప్రెజెన్స్. వి వర్ లివింగ్ ఇన్ దిస్. అంటే ఫస్ట్ పిక్చర్ చూపించినప్పుడు మీకు చేప గురించి చూపిస్తా ఉన్నప్పుడు వి వర్ లివింగ్, ఫిష్ ఈస్ లివింగ్ ఇన్ ద వాటర్, రైట్? సో వి ఆర్ అండర్ దిస్ ప్రెజెన్స్ లోను, దాని పవర్ లోను ఆ పాపములకు జీవిస్తా ఉన్నాం. దీనివల్ల 3 రిజల్ట్స్ ఏంటి కాన్సిక్వెన్స్ అంటే సపరేట్, దేవుణ్ణి సపరేట్ అయిపోయాము, భ్రష్టత్వం వచ్చేసింది. We are finally doomed the hell. అయితే it is going to cancel everything. The cross of Christ paid the full. I hope you understand. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి బలియాగం వల్ల, ఆ సాక్రిఫైస్ వల్ల ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. 4 dimensions of sin. It is all cancelled. We're going to see very detailed manner the sanctification and justification, the next doctrine, right? So you will really enjoy that one. I have been teaching since long time the justification, sanctification and the glorification. Okay, so this is the final victory. Final victory through the death and the resurrection of Jesus Christ. This is the only reference for all the mankind.
హ్యావింగ్ ఎ ఫైనల్ విక్టరీ. సిన్స్ పెనాల్టీ వాస్ పెయిడ్ ఫుల్లీ. రోమా 8:1 ఎవరికన్నా గుర్తుందా ఈ మాట ఏముంటది ఇక్కడ? బై హార్టెడ్ వర్స్ ఎనీవన్ క్విక్? రోమిలో స్మృతి 8:1 కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట ఉంటుంది అనమాట. ఒకసారి చదువుతారా? రోమా 8:1 ఇవన్నీ గుర్తుండాలి మనకి. కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా కాబట్టి విధి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపం యొక్క పెనల్టీని కంప్లీట్ గా పే చేశారు ఆయన. సో ఫైనల్ విక్టరీ దట్ ఈస్ ఆస్. సేటన్ వాజ్ డిఫీటెడ్. కొలసి 2:10 ఏమంటుంది? మన మీద రుణముగాను ఉన్న విషయాలన్నింటినీ ఆయన తీసివేసి కొట్టేసి సిలువతో ఆ సిలువ మీద మేకులతో దాన్ని కొట్టేశాడంట. జయోత్సవంతో పట్టి తెచ్చి బాహాటంగా వేడి కనపరచిన ఒక మాట రాస్తారు. చదువుతారు ఎవరన్నా దాన్ని ప్లీజ్? దట్స్ వండర్ఫుల్ వర్స్. Colossians chapter 2 verse 15. Right, I'm really excited. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధాన అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. What a wonderful statement is that. Right? Satan was naked. అసలు ఆ మాట గురించి అక్కడ జయోత్సవంతో పట్టి బాహాటంగా వేడుక కనపరిచిన మాట ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు వేరే రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాజు జయించి వచ్చేటప్పుడు అంట ఆయన్ని ఊరేగించేవాళ్ళు అంట. అట్లాగే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన బలగం వల్ల ఆయన పౌలు గారు రాసిన పద్ధతి లేక చేసి మెథడాలజీ చూస్తా ఉన్నప్పుడు సో మచ్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ దిస్. రైట్? సో యేసుక్రీస్తు వారు సాతాన్ని జయించి ఆయన పట్టి తెచ్చి బాహాటంగా వేడి జయోత్సవంతో వస్తున్నాడంటే యేసు ప్రభు గారు. The Satan was totally and utterly defeated. Right? That is the power of Jesus Christ on the cross. And the death was conquered. పౌలు గారు 1 కొరింథీ 15 చెప్తారు కదా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్తాడు అక్కడ పౌలు గారు. సో అక్కడ చాలా స్పష్టంగా డెత్ వాజ్ కాంకర్డ్. The decisive battle is already won at the cross. Right? So the final victory, పాపానికి విరుగుడు, పాపం యొక్క ములు, రైట్, ఆయన విరిచేసాడు అనమాట ఆయన. So this is the death and the final victory of the sin. ఎంత క్లియర్ గా చూసారు మనం. పాపం దాని కాన్సిక్వెన్సెస్, పాపం యొక్క దాని పరిహారాలు, లేదా పాపం దాని మెటఫోర్స్ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు, అయితే క్రీస్తు వారు దానికి చేసినటువంటి బలియాగం సూపర్. Right? No doctor, no medicine, nothing in this world can give. Right? So that was the final one. So one day that we're going to be there in the heaven, beautiful heaven, the new place for all us. Right? So this is simplified, just finishing it up. Time is also over. Right? So I'm just closing here. పాపము దాని యొక్క కాన్సెప్ట్, పాపం ఎట్లా వచ్చింది, రెండోది చూస్తే పాపం యొక్క స్వభావం ఏంటి, మూడోదిగా పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ అనొచ్చు, యూనివర్సాలిటీ అనొచ్చు, ఇంకా మెటఫోర్స్ ఏ విధంగా వాడారు, లేదా ఏ విధంగా ఎన్ని రకాలుగా పాపాలు చేస్తారు, పాపం చేస్తాం మనం, లేకపోతే ఇంకా చూస్తే బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ పాపం చేస్తే వారికి ఉన్నటువంటి పర్యవసానాలు ఏంటి, అంటే దేవుడు ఎందుకు పాపాన్ని ఎలో చేస్తా ఉన్నాడు. క్లాస్ చూస్తే ఫైనల్ విక్టరీ ఓవర్ ద సిన్ అనే కాన్సెప్ట్ చూసాం. ఓకే, సో I'll just stop it here. You have any questions you can ask before going to pray. If you have any questions you can ask. మీరు రాసుకోవచ్చు. ఎప్పుడన్నా ప్రశ్నల మధ్యలో వస్తా ఉన్నప్పుడు రాసుకుంటే, పేపర్లో కానీ ఎక్కడన్నా రాసుకుంటే, మీ మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ రాసుకుంటే మీకు ఎప్పుడైనా వస్తున్నప్పుడు అడగవచ్చు. You should get some questions. I always called myself as the student of the Bible. I love to read and I have a lot of questions in mind whenever I read the Bible. So I used to refer quickly books, this thing, that thing. So have more desire to acquire the knowledge, but know the essence of cross, the power of the cross that we should understand. Right? So నేను రీసెంట్ ఒక ఆర్టికల్ రాసాను ఒక మ్యాగజైన్లో. అందులో ఒక పేషెంట్ నాకు చాలా చాలా థాట్ఫుల్గా వచ్చింది అనమాట. అంటే యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు
ఆయన సిలువలో ఉన్నటువంటి శక్తి ఎట్లా ఉంటుందంటే మన యొక్క ఇనీషియల్ సిన్ కానీ, మన యొక్క ఇన్హెరిటెడ్ సిన్ కానీ, లేకపోతే మన చుట్టూ సాతాను మనకు క్రియేట్ చేస్తున్నటువంటి స్లేవరీ లైఫ్ కానీ, ఈ ఫ్లెష్ వలన వచ్చే ప్రతి పాపాన్ని దునుమాడటానికి లేకపోతే తొలగించి వేయడానికి సులువు దగ్గరికి వస్తున్నప్పుడు దాని యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలని ఆర్టికల్ నేను రాశాను అన్నట్టు. సో ఐ టోటలీ రియల్లీ ఇంప్రెస్డ్ దట్ వర్డ్స్ దట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ అ పవర్ టు డిఫీట్ ద సేటన్ ద సిన్. పాపం ఎంత భయంకరంగా ఉంటుందో చూసాం. అయితే పాపానికి విరుడు కూడా మనము యేసుక్రీస్తు చూసాం అన్నట్టు. సో లిటిల్ డీటెయిల్ we will see in the next class the sanctification or the justification sanctification process. Okay, I hope you understand little things in this. Am I right? Nobody responding? Yes, sir. Okay, we pray. ఎవరైనా ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేస్తారా? Anyone would like to pray? ఓకే, ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, గుణాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా, పాపం మీద భయంకరమైందో నేర్చుకుంటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. నిజమే, మా జీవితాలు కూడా ఎంత భయంకరంగా ఒకప్పుడు పాపం బానిసలుగా, ప్రభువా పాపానికి దాసులుగా, దేవా నాయన ఆ విధంగా జీవిస్తా ఉన్నప్పుడు దాని వలన వచ్చినటువంటి పరిణామాలు మా జీవితంలో ఎన్ని మార్పులు, ఎంతగా త్రొక్కివేయబడ్డాం. అయితే క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి నూతన జీవం, క్రీస్తులో మాకు ఇచ్చినటువంటి నూతన కృప, దేవా సిలువలో మీరు చేసిన బలియాగం ఎంత గొప్పది మా ప్రభువా. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజమే, అవర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ద ఎక్సైట్మెంట్. Really fall before you and we worship you, Lord. దేవా మీ ఎదుట సాగిలి పడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. లెసన్స్, ఈ లెక్చర్స్ ప్రభువా మా జీవితాల్లో ఏదో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కాకుండా అవి మరి పర్సనల్గా మంచి అనుభవంతో మీ సన్నిధికి వచ్చి మరింతగా మీలో క్రీస్తు వారి స్వరూపంలో మలచబడేంత వరకు మమ్మల్ని బలపరచమని వేడుకుంటాం. అట్లాంటి కృపను మాకందరికి అనుగ్రహించమని ప్రభువా, మరి ఏ ఉద్దేశాలతో ఈ యొక్క లెసన్స్ మాకు నేర్పిస్తా ఉన్నారు దేవా, మరి మీ రాజ్య స్థాపనలో, మీ ప్రణాళికలో మేమందరం ఆ రోల్స్ ప్లే చేయడానికి మీ ఆత్మచేత నడిపించమని, మాలో ఒకవేళ ఇంకా పనికిరాని పాపము, అవిధేయతలు, లాస్నెస్ దేవా, అపరాధ భావము దేవా, మరి అన్ఫెయిత్ఫుల్నెస్, డిసొబీడియన్స్, అన్హోలీ ప్రభు ఇట్లాంటివి ఉంటే ప్రభు ఈ సమయం క్రీస్తు వారి రక్తం చేత కడిగి పవిత్రమని అడుగుతా ఉన్నాం. నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much. Amen. Praise the Lord, brother. If you have Thank any you so questions, much, you can Anna. write it to me. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం మనం.